దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడిక 29వ రోజు. ప్రతి ఒక్కరూ దైవాలయంలో ఉండండి. అనుదినము క్రమంగా వస్తున్న మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వచనం సమృద్ధిగా అనుగ్రహించబడదు కాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ, రాత్రి ప్రభువా మీ సన్నిధిలో 29వ రోజైన శిలువ శ్రమల ధ్యాన కూడికలో పాల్గొన్నాం. బిడ్డలందరినీ ప్రేమించి ఆశీర్వదించండి. నామానికి ఘనత మహిమ అనుగ్రహించబడి మీ దీవెనలు మాకు మీ ద్వారా దయచేయమని క్రీస్తు దయగల నామమున అడుగుచు ఆది అంతం మీరై ఉండి ఈ శ్రమల ధ్యాన కూడికలను నడిపించమని యేసు దేవుని పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ పాట కొంచెం తప్పు పడుతున్నారు. కొయ్య పైకే సయ్యను బిడ్డ, సయ్యన బిడ్డది. చాలా కాలం నుంచి చూస్తున్నాను. కొయ్య పైకే అందరూ కలిపి సయ్య, ఏ సయ్య మరి? కొయ్య పైకే సయ్యను పెట్టి అనండి. పాడండి, పాడండి. మళ్ళీ పాడండి. కొయ్యపై పాడండి. పాట పాడేటప్పుడు అర్థయుక్తంగా ఉంటాడు. కొయ్యపై ఏ సయ్యను పెట్టి బాగా, కొయ్యపై ఏ సయ్యను పెట్టి అనాల్సిందే. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల ధ్యాన కూడిక 29వ రోజు. మీకు చాలా మందికి నీరసాలు వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను. మరి ఎంతసేపు పనులు ఉన్నాయో అనే సంగతి నాకు తెలియదు. అంటే శ్రమలంగా పొలంలోనే పనిచేస్తున్నారా? చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి త్వరపడి రావటం అనేది ఒక ధన్యత. దేవుని వాక్యం కొరకు వైఖరమే సిద్ధపడి రావటం అనేది ఒక ఆశీర్వాదం. చెప్తూ ఉంటాం, పాటిస్తే ప్రయోజనం, పాటించకపోతే అప్రయోజనం. ఏది కావాలో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఒక శక పురుషుడు. సెంజూరియన్ అంటాం. పురుషుల్లో ఉత్తముడు. 10,000 మందిలో అధికాంక్షణీయుడు. ప్రభువారికి ఇవ్వబడిన మంచి మాటలవి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఆయన వేసిన అడుగు జాడల్లో సంచరించాలి. ఆయన అడుగు జాడలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ఆయన జీవితమే తన అడుగు జాడల్లో దాగి ఉంది. రాజులు, చక్రవర్తులు, మేధావులు, శాస్త్రవేత్తలు, మహాపండితులు అందరూ ఈ భూమి మీద జన్మించినారు. కానీ యేసయ్య జీవితమే
అత్యంత ప్రశంసనీయమని కొనియాడారు, కీర్తించారు. సిలువను మోస్తూ యేసుప్రభు చూసిన దీనత్వం, సిలువపై వేలాడుతున్నటువంటి ఆయన దీనత్వం, ఆయన చూపిన క్షమాగుణం చరిత్ర ఎన్నడూ మర్చిపోదు. యేసుప్రభు వారు చూపిన కరుణ, దయ, ఆ క్షమాగుణం ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని సత్యం. మొదటి పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే మీకేమీ ఘనత. చూశారండి, తప్పులు చేశారు, దెబ్బలు తింటున్నారు. అదేమన్నా ఘనత? నువ్వు తప్పు చేసావు, నువ్వే దెబ్బలు తింటున్నావు. అది నీకు ఘనత ఏం కాదుగా, చేసిన దానికి ప్రతిఫలం అనుభవించావు. మేలు చేసినప్పుడు బాధపడితే అది సహిస్తే దేవునికి మహిమ. ఎవరికైనా మేలు చేసావో వాడిని కీడు చేస్తారు, నీ మీద పరోక్షంగా ఏమేమో మాట్లాడుకుంటారు, అది నీకు ఘనత. నీ వైపే దేవుడు ఉంటాడు. అప్పుడు నీ నడవడి నీ ఇష్టానుసారంగా ఉంటే దేవునికి మహిమ, ఘనత రాదు. దేవునికి మహిమ తేలేని వారు దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి అయోగ్యులం. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమిటి ఆయన అడుగు జాడలో చూద్దాం. మనం 3 సంగతులు చెప్తాను. యేసయ్య అడుగు జాడలు ఏంటో. మొట్టమొదటి ఏంటంటే దీనత్వం. రెండవ అడుగు జాడలు ఏంటంటే తగ్గించుకున్నాడండి. ఇక మూడవది కూడా, మొదటిది దీనత్వం, రెండవది తగ్గించుకోవడం, మూడవది ప్రేమించడం. ఈ 3 కూడా మన జీవితంలో అత్యంత ఆవశ్యకం. దేవుని అడుగుజాడలు ఏంటని ఆలోచన చేస్తే దీనత్వం. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన కొనిపోబడెను, అది దీనత్వం. వదకు తేబడిన గొర్రె పిల్లవరే ఆయన మౌనంగా ఉన్నాడు, అది ఆయన దీనత్వం. రెండవది తగ్గించుకోవడం, మనకు చేతకాని విషయాలు ఇవన్నీ కూడా. మూడవది ప్రేమ కలిగి ఉండటం. ఆయన అడుగుజాడల్లో ఈ 3 ఉన్నాయి. ఈ 3 అడుగుజాడలు మనం తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ముందుగానే ఒక ప్రవక్త జకరియా రాశాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు, ఇక్కడే ఆయన దీనత్వం కనిపిస్తూ ఉంటుందండి. ఎవరైనా నాకు గాడిద కావాలంటారండి. ఏ పెళ్లి కొడుకైనా గాడిద తీసుకొచ్చి ఊరేగించండి అంటారా? ఇప్పటికీ నాకు గుర్రం కావాలి, ఏనుగు కావాలి, రథం కావాలి. గుర్రం మీద కూర్చున్నప్పుడు నాకు తల నుండి కింద వరకు పూలదండలు కావాలి, పూలు వేలాడుతూ ఉండాలి, ఆ గుర్రం మంచిదై ఉండాలి, అందమైన గుర్రమై ఉండాలి, అది కదండి. కానీ చూడండి, యేసయ్య కోరుకున్నది ఏంటమ్మా? గాడిద.
మనం ఎప్పుడైనా గాడిదని కొనుక్కుంటామని, పోనీ ఒక ఊరేగింపుకు తెచ్చుకుంటామా దాన్ని? అంతకంటే దీనత్వం ఇంకేం కావాలండి? ప్రియమైన బిడ్డలారా, యేసయ్య గాడిద మీద కాకుండా, దయచేసి వినండి, యేసయ్య గాడిద మీద కాకుండా ఒక పులి మీదో, సింహం మీదో, ఏనుగు మీదో ఎక్కి ఊరేగాడు అనుకోండి, అవి ప్రజలను భయపెట్టేవిగా ఉంటాయి. యేసయ్య పులి మీద వస్తుంటే ఒక్కరుంటారా రోడ్డు మీద? పోనీ సింహం మీద వస్తుంటే ఒక్కరుంటారా? పోనీ ఏనుగు మీద ఎక్కితేనో ఉంటామేమో, కానీ పైకి చూడాలి అట్లా కదా. కానీ ఆయన ఎన్నుకున్నటువంటివి ఈ మూడు కాదు. అది గొప్ప విషయం. యేసయ్య ఎన్నుకోవడం ఇలా ఉంటే మన ఎన్నిక ఎలా ఉంది? మన ఎన్నిక, మన స్నేహం ఎలా ఉంది? ఏమి ఎంచుకుంటున్నాం మనం భూలోకంలో? అత్యంత దీనత్వం కలిగిన సమాజంలో నీచముగా ఎంచబడిన గాడిదను ఎన్నుకున్నాడు. ఈ గాడిద ఊరి వెలుపల కట్టబడి ఉన్న గాడిద. యజమాని పగలంతా దాని చేత పనిచేయించాడు, చాకరీ చేయించుకున్నాడు, ఇంటి బయట కట్టివేశాడు. ప్రభు అంటున్నాడు, దాన్ని విప్పి నా యుద్ధకు తోలుకురా. అది నాకు కావలసి ఉన్నది, అది నాకు కావలసి ఉన్నది. ఎందుకంటే ఆ గార్ధబము దీన జాతికి చెందినటువంటిది. నీవు దీనుడవై దీనురాలై ఉంటే నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు. నీవు ఒక పులివో, సింహానివో, శివంగివో అయితే దేవుడు నేను ఎన్నుకోడండి. యేసు నీలో దీనత్వాన్ని చూస్తున్నాడండి. నీ యొక్క జీవితంలో యేసయ్యకి పనికి వచ్చే బిడ్డగా ఉంటున్నావేమో ఆలోచన చేసుకోండి. శిష్యులు యేసు చెప్పిన మాట విని ఆ గాడిద తీసుకురాగానే దాని మీద ప్రభువు కూర్చున్నాడు. గాడిదకు ఘనత వచ్చిందండి. ఎవరైనా గాడిద మీద తమ బట్టలు వేసి గాడిద నడిచే దారంతా బట్టలు వేస్తారా? అదే కదా రేపటి మట్లాదివారం యొక్క ప్రత్యేకత. యెరూషలేము జయప్రవేశం కూడా. అలా ముందు వెనుక ఉన్నవాళ్ళు జయము, హోసన్నా జయము, హోసన్నా జయము, జయ జయ ద్వారా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ గాడిద పొలకించిపోయి ఉంటుంది. అమ్మో, కర్ర తీసుకొని కొట్టే జనాంగం, ఇవాడేంటి నాకు బ్రహ్మరథం పట్టారు, నాకేంటి ఇంత ఘనత ఇచ్చారు అనుకొని అది ఎంత ఆనందపడిందో కదా. యేసును మనం కలిగి ఉంటే మనం కూడా దీనులమై ఉండాలి. యేసును కలిగి జీవించాలి అంటే నీకు మొట్టమొదటి కావాల్సింది దీనత్వం. పాటలైతే చక్కగా పాడేస్తాం, ఎంత దీనాతి దీనమో యేసయ్య అని కదా. రాగయుక్తంగా ఉంటుంది ఆ పాట, పాడుకోవడం వరకే. కానీ ఎంతమంది ఆ దీనత్వము అనే సుగుణాన్ని కలిగి ఉన్నాం. ఆయన పెద్ద పెద్ద వాటిని కోరుకోలేదండి. అతి చిన్న సమాజంలో అతి చిన్న అనిపించుకున్నది తోసివేయబడిన గాడిద. ఫంక్షన్లో గాడిద రాగానే దాని ముందు తోలంటారు అంటారు కదా. ఎన్నిక లేని జంతువు, దాన్ని ఆయన కోరుకున్నాడు. అటువంటి దాని మీద యేసయ్య కూర్చున్నందున దానికి ఘనత వచ్చింది. సమాజంలో నీవు దీనుడువైనా దీనురాలువైనా యేసును కలిగి ఉంటే నీకు ఘనత వస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి ఈ సందేశం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏవైనా దీనత్వాన్ని కలిగి ఉన్నామా? ఒక్క మాట అంటే సహించం కదండి.
ఓర్చుకోం. అదేంటో జబ్బు చేసిన వాడు ఇలాగ అయిపోతారు. గద్దిస్తే మనసమే ఉండదు, కానీ జబ్బు చేసిన వాళ్ళు ఇలాగ అయిపోతారు. కోప్పడితే ఇంకా ఏదో పెద్ద రోగం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం కదండి. ఈ గద్దింపు నాకే అనే అవసరం మనకు అనిపించట్లేదు. కారణం ఏంటంటే మనం దీనులంగా ఉండటానికి ఇష్టపడలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టిస్తాను. దీనత్వంలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ చూడండి, దీనత్వంలో గొప్పతనం చూడండి. ఆ గాడిదకు సత్కారాలు దారంతా బట్టలు పరుస్తూ ఉన్నారండి, దాని మీద నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు గాడిదకు ఆ ఘనత వచ్చింది? ప్రభువును బట్టి. నీ ప్రభువును బట్టి, నీ ప్రభు జీవితం నీలో ఉండిన విధానాన్ని బట్టి నీకు కూడా ఘనత వస్తుంది. ప్రభువే అంటున్నాడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, నేను సాత్వికుడను, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఎంత దీనత్వం అండి! ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య జీవితంలో గొప్ప సత్యం ఏంటంటే ఆయన మిక్కిలి దీనత్వాన్ని భూలోకంలో మనందరికీ తెలియపరిచినాడు, ఆయన గుణగణాల ద్వారా, ప్రవర్తన ద్వారా. అందుచేతనే పేతురు రాసిన 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో చక్కగా చదువుకుంటున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి, మొదటి మాదిరి దీనత్వం. అంతా దీనుడు. మనం ఆయన చూపిన మాదిరి నేర్చుకుందాం. మోడల్, మాదిరి అంటే మోడల్. నువ్వు చేసిన పిండి వంటలు భలే ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెప్పు, నాకు చెప్పు. మాదిరి అడుగుతావు, ఎలా చేయాలో చెప్పు. మాదిరి, మోడల్. నీవు ఏ మోడల్లో చేసావు కదండి. క్రీస్తు ప్రభు కూడా నీకు, నాకు, మనందరికి కూడా ఒక మాదిరి, ఒక మోడల్. ఈ మోడల్ క్షమాగుణాన్ని తెలియపరుస్తుంది. క్షమాగుణం, క్షమించేటువంటి గుణం యేసయ్య మనల్ని నేర్చుకోమని చెప్పినటువంటి గుణం. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక రోజున ఒక కిరాతకుడు అంటే వేటాడేటువంటి వాడు, అడవిలో వేటాడడానికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఎదురుగా పులి వస్తూ ఉంది. అమ్మో, ఇంకేమంది, నన్ను చంపి తినేస్తని గబగబా ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద ఎలుకబంటి గాఢ నిద్రలో ఉంది. ఎలా దూకితే పులి తింటుంది, అక్కడే ఉంటే ఎలుకబంటి తింటుంది. ఆ పరిస్థితుల్లో అవతల కొమ్మ మీద బోర్ల పడుకొని చేతులు జోడించి, నన్నేం చేయబాకు, నేను పిల్లలు గల్లవాడిని, భార్య పిల్లలు ఉన్నారు, నన్ను తినబాకు, వదిలేసి నీకు దండం పెడతాను అంటే నిశ్శబ్దంగా ఊరుకొని తల పక్కకు తిప్పి పడుకుంది. అది కూడా అంటే అతను అడిగింది ఆ క్రూర జంతువు యాక్సెప్ట్ చేసిందనమాట. కింద పులి మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంది. దొరికిన ఆహారం చెట్టు మీదకి వెళ్ళిపోయింది అని. పులి చెట్టు ఎక్కలేదు,
అందుకని మాట్లాడుతోంది పైకెత్తి ముఖం. మిత్రమా, ఎలుగుబంటి, మనుష్యులు మనకి ఉమ్మడి శత్రువులు. నీకు శత్రువే, నాకు శత్రువే. వాడిని కిందకి నెట్టేసాయి. వాడిని కిందకి నెట్టి నువ్వు కూడా దిగు. ఇద్దరం కలిసి ఉమ్మడిగా విందు చేద్దాం, విందు ఆరగిద్దాం అని ఎలుగుబంటి రెచ్చగొడతా ఉంది. ఎలుగుబంటి ఏమో తన అడ్డంగా తిప్పింది. కారణం ఏంటంటే అతని అభ్యర్థన అంగీకరించింది. క్రూర జంతువు అయిన ఈ మనిషి చేసిన రిక్వెస్ట్ని అంగీకరించింది అన్నమాట. అడ్డంగా తిప్పింది. పులి మాత్రం అక్కడే ఉంది. వాడికి వెళ్ళి చూసుకుంటే ఎప్పుడు పడతాడా కిందని. కాసేపటికి అది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎవరు? ఎలుగుబంటి. పులి ట్రెండ్ మార్చింది. ఇప్పుడు ఓ మానవుడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఏమీ చేయను, అది నిద్రలో దాని కింద నెట్టు. ఎవరిని? ఎలుగుబంటిని. దాన్ని తిని కడుపు నింపుకొని వెళ్ళిపోతా, నేనేం చేయను అనగానే ప్రలోభాలకి బానిస అయినటువంటి వీడు దాన్ని నెట్టాడు కాలు పెట్టి. మనిషిలో ఉన్న దుర్గుణమే అంత. చేసిన మేలు మర్చిపోయే చండాలము మనుషులు ఉన్నాము. నెట్టగానే దాని అదృష్టం కొలది కింద పడకుండా కింద కొమ్మ మీద పడింది. ఆ కొమ్మ నుంచి పైకి గబగబ మళ్ళీ వచ్చి పడుతుంది. పులికి ఆడ తిందామనుకున్న ఆసిపోయింది, నిర్వీర్యమైంది. ఆ ఎలుగుబంటిని కింద దోశ, అది కూడా అప్రయత్నంగా అది తప్పించుకొని మళ్ళీ పైన ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళా పులి అంటుంది, మిత్రమా ఎలుగుబంటి, ఆడి నువ్వు కాపాడడం అనుకుంటే నేనేం చేయకూడదు చూసావా? ఇప్పుడు ఆడి నెట్టు మళ్ళీ మొదటికే వచ్చింది. వాడు చేసిన మేలు మర్చిపోయినవాడు. నువ్వు తినకుండా ఆపినంత మాత్రంలో నిన్నేమీ కాపాడాలనుకోవట్లే. వాడు నెట్టేసి అంటుంది. ఎలుగుబంటుంది, మాట ఇచ్చాను తప్పను, మాట ఇచ్చాను నేను తప్పను. ప్రియమైన దేవుని బిడ్డలు, చూసేవా వాడి చెడ్డగులో నిన్ను కూడా తోసేయడానికి ఇష్టపడ్డాడు. నో, నేను మాట ఇచ్చాను కాబట్టి తప్పను. పులిగా ఏం చేయలేక నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అలాగే కాసేపటికి ఎలుగుబంటి కూడా దిగి వెళ్ళిపోయింది. ఇక ఈ మనిషి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ చెట్టు దిగాడు. మనిషిగా పుట్టి మోసం చేస్తున్నాను, జంతువుగా పుట్టి మాట మీద నిలబడింది. మనం కూడా ఆలోచిద్దాం. మాట మనిషిగా పుట్టి మనకు చేతనైంది మోసం చేయటం, దగా చేయటం, వంచన చేయటం. జంతువుగా పుట్టి మోసం చేయలేదండి. చూశారండి, జంతువు అయినా క్షమించింది, కానీ మనిషికి క్షమాగుణం లోపంగా ఉంది. ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నారా? క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి, మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి మనం అనుభవిస్తున్నావు? ఇప్పుడు ఏ మోడల్లో ఉన్నావు నువ్వు? కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక ఆయన అడుగు జాడల్లో మొట్టమొదటిది దీనత్వము, అందులోనే ఉన్న క్షమాగుణం కూడా. ఆయన అడుగు జాడలు, ది ఫుట్ స్టెప్స్, ద హిడెన్ వాల్యుబుల్ థింగ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆయన అడుగు జాడలు ఏమేమి ఉన్నాయి? రెండవది తగ్గించుకున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై
తన్ను తాను తగ్గించుకున్నాడండి. ప్రపంచంలో మాటలు చెప్పే మేధావులను చూసాం కానీ యేసు ప్రభువులాగా చెప్పిన వారిని చూడలేదండి. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, శిలువ మరణంలో దెబ్బలున్నాయి, కొరడా దెబ్బలున్నాయి, ఎగతాళి చేయటం ఉంది, హాస్యంగా మాట్లాడటం ఉంది, చెంప చెళ్ళు అనిపించే విధానం ఉంది. అవన్నీ ఏం చేసాడమ్మా? శిలువ మరణానికే విధేయత చూపించినాడు. ఇది ఆయన తను తాను తగ్గించుకున్న రెండవ మాదిరి. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరో తెలుసా మీకు? బాబు రాజేంద్ర ప్రసాద్. స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన తన ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించుకునే ముందుకొచ్చి నేను ఈ దేశానికి మొట్టమొదటి సేవకుడిని అన్నాడు. ఐ ఆమ్ ది ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది నేషన్. అత్యంత ఉన్నతమైన రాష్ట్రపతిని అనుకోవద్దు, ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది నేషన్. అలా తగ్గించుకుంటున్నావు మా జీవితంలో కూడా. నీవు దేవునికి ఒక సర్వెంట్గా, బానిసగా ఉండగలవా? నీ జీవితంలో దేవుడు చెప్పిన ఫుడ్ స్టెప్స్, అడుగుదాడులు. మొట్టమొదటి దీనత్వము, రెండవది తగ్గించుకోవడం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు. అలాగే యెషయా గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం ద్వారా తెలియజేయబడుతున్న మరొక సత్యం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిపెట్టిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి దోషములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. చాలమ్మా. ఇంతవరకు ఏమేమి ఉన్నాయి అందులో? నంబర్ 1, నా పేరు పెట్టబడిన నా జనులు. రెండవది, తము తాము తగ్గించుకొని. మూడవది, ప్రార్థన చేసి. నాలుగవది, అమ్మా నన్ను వెతికి. ఐదవది, చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను ప్రార్థన వినటానికి. ఐదు ఉన్నాయా ఆయన ప్రార్థన వినటానికి? ఈ 5 అంశాలు మన జీవితంలో ఉన్నాయండి. తగ్గించుకున్నవారు ఈ ప్రపంచంలో తను తాను తగ్గించుకున్నవాడు యేసు ప్రభువే. క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం తగ్గింపు జీవితం. తగ్గింపు లేకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా ఏ పని చేసినా దేవునికి ఇష్టం లేదు. నీ జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన సత్యం శిలువ ధ్యాన కోడికల్లో మన మాటల్లో తగ్గింపు ఉండాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. నీవు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ అధికార పదవిలో ఉన్నా లేకున్నా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలండి. లూకా 18వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడై తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తను తాను తగ్గించుకున్నవాడు. చాలా యేసయ్య చెప్పిన మాటే. నీవు తగ్గించుకుంటేనే హెచ్చించబడతావు. నిన్ను హెచ్చించుకుంటుంటే నిన్ను నువ్వు తగ్గించబడతావు. సింపుల్ లాజిక్ అండి అది. యేసయ్య చెప్పినటువంటి చక్కని లాజిక్, లేక హెచ్చరికతో కూడినటువంటి లాజిక్. దేనికి తగ్గవా?
నీ జీవితంలో మొట్టమొదటి దీనత్వం, రెండవది తగ్గింపు. ఈ దేవుని యొక్క అడుగు జాడల్లో ఉన్న ప్రత్యేకత. ఓ సామెత ఉంది, ఎదిగే కొద్దీ ఒదగమని. ఎదిగే కొద్దీ ఒదగమని. మామిడి చెట్టు ఇందాక బాగానే ఉంటుంది, ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత పాపం ఆకులు కొమ్మలు ఇట్లా పరుచుకుంటుంది, ఒదుగుతూ ఉంది అది. నేను మ్యాంగో ట్రీ అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది, ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉంది. సృష్టిలో ఉన్న మాత్రమైన రహస్యం అది. ఎంత ఎదుగుతూ ఉన్నావో అంతగా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని తగ్గింపనే వ్యాపారానికి లోను చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడండి. ఎంత ఎదిగేవో అనేది కాదు ప్రశ్న, యేసు ప్రభు బిడ్డగా ఎంత తగ్గించుకుంటున్నావు, ఎంత తగ్గించుకుంటున్నావు యేసు ప్రభు బిడ్డగా. ప్రియ సహోదరి సహోదరుడా, యవన బిడ్డలారా, నీ జీవితంలో కూడా మనము కూడా ఆయన అడుగు జాడలు అని చదువుకున్నాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందాక చదివేట్లే, తీయొద్దండి, టైం చాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకా ఎంత తగ్గించుకున్నాడండి? శిష్యుల పాదాలు కడిగాడు. అంతకన్నా తగ్గించుకోవడం ఏమైనా ఉందా? సాష్టాంగ దండ ప్రమాణాలు చేయించుకున్న గురువులను చూసాం మనం. గురువులు సాష్టాంగ దండ ప్రమాణం, పీఠాధిపతులు. భక్తులు ఏం చేస్తారు? సాష్టాంగపడికి ఇట్లా పెడతా ఉంటారు. అలాంటి గురువులను చూసాము. ఈ గురువు ఒక విశిష్టమైన గురువు. ఎలాగంటే మనల్ని సాష్టాంగపడమంటలేదు ఆయన, శిష్యుల పాదాలు ఆయనే వంగి కడిగి తువాలు పెట్టి తుడిచాడండి. గురువులు నమస్కరించబడాలి, మేము నమస్కరించబడాలి అనుకుంటారండి. అలాగే చాలా గొప్ప గొప్ప గురుతుల్యులు అనబడేవారు, ఇంకా గొప్ప పండితులు అనబడేవారు. వారి ఎదుటికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని గురు పుంగవులు అంటారు. కానీ మన యేసు స్వామి అనే గురు పుంగవుడు మనల్ని సాష్టాంగ పడమంటలేదండి, పాదాలు పట్టుకొని కడుగుతూ ఉన్నాడండి. శిష్యుల పాదాలు కడిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, కట్టుకొని తువాలతో తుడుచుటకును. చాలమ్మా. అయితే ఏం చేశాడమ్మా? కాళ్ళు కడిగి పాదాలు తుడుస్తూ ఉన్నాడు. ఎవరమైనా చేయగలమా ఆ పని? అంతగా తగ్గించుకోగలమా? నాకే వాహనం వద్దు, గాడిద కావాలి. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు. మీరు నా పాదాలు కాదు, నేను మీ పాదాలు కడుగుతాను. ఇలాంటి సేవ ఎక్కడైనా ఉందా? క్రైస్తవ సమాజంలో యేసు స్వామి మనకు నేర్పినటువంటి మాదిరికరమైన జీవితం అది. మొదటి మాదిరి దీనత్వం, రెండవ మాదిరి తగ్గింపు జీవితం. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇదే ఆయన మనకు ఉంచిపోయిన మాదిరికరమైన అడుగుజాడ. ఆ శిలువ దారి అడుగుజాడల్లో నడవడానికి మనం అందరం గట్టిగా ప్రయత్నం చేయాలి. యేసయ్య అడుగుజాడల్లో నేను కూడా నడుస్తాను అనేటువంటి గొప్ప నిర్ణయాన్ని మనం కలిగి ఉందాం. ఇక 3వ అంశం చూద్దాం. ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. యోహాను సువార్త 13:34 చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని
మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. చాలు. ఇదండి మూడవది. యేసయ్య అడుగుజాడలు. మొట్టమొదటిది ఏంటి? దీనత్వం. రెండవది తగ్గించుకోవడం. మూడవది ప్రేమ కలిగి జీవించడం అండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. గట్టిగా పాటిద్దామా ఈ మాట? శ్రమల ధ్యాన కూడికల్లో నిత్యము వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడుగు జాడలు మనం కూడా స్వీకరిద్దామా? ప్రేమను గురించిన ప్రసంగాలు ఎన్నెన్నో వింటాం. క్రైస్తవ ప్రసంగాలు ప్రేమ గురించి, ప్రేమ గురించి పాఠాలు ఎన్నో వింటాం. గాడ్ ఈజ్ లవ్ రాసుకుంటాం అక్కడ. గాడ్ ఈజ్ లవ్ రాయటం మనకి మన డ్యూటీ, అంతకన్నా ఆచరణ లేదండి. ఆ డ్యూటీకి ఆచరణ లేదండి. గాడ్ ఈజ్ లవ్. ప్రార్థనలు పేలిపోయేలాగా ప్రార్థన చేస్తారు కొంతమంది. అత్యధికమైన స్వరంతో పాటలు కూడా పాడతాం. కానీ నీ స్నేహితుడిని, నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతూ ఉన్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. ఎస్, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. చాలు. నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టగలడండి. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడండి. ప్రభు మానవాళిని అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య సన్నిధిలో ఉన్నావు. ఈ మాదిరి నువ్వు ఆచరించగలవా? ఇలాంటి మాదిరికరమైన జీవితాన్ని ఆచరించగలవా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి బిడ్డలారా, ఈ 3 ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్, దీనత్వము, తగ్గింపు జీవితం, ప్రేమించడం. ప్రియమైన సమాజమా, దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు, దేవుని స్వరాన్ని ఫాలో అవుతున్నటువంటి వాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడు. మోగిడు కంచు అయినా, గడగడ అనే తాళంలాగా ఉన్న ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది చేశాడు. మీ కొరకు నా ప్రాణం ఇస్తాను. ఇవ్వలేదా? ఇవ్వలేదా? భూలోకంలో ఎవరి కొరకు ఎవరైనా ప్రాణం ఇచ్చారా? నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను రా. ఎవరైనా ఇచ్చారా? ఎక్కడైనా ఇచ్చారా? ప్రభు అన్నాడు, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను. బరబ్బా, నీ కొరకు నేను ప్రాణం ఇస్తాను, నీతో మాత్రం కలవను. బరబ్బా కొరకు యేసయ్య ప్రాణం ఇచ్చినాడు. బరబ్బాని బందిపోటు ఖచ్చితంగా కొరకు యేసు తన ప్రాణం ఇచ్చినాడు. యేసయ్య చెప్పింది చేశాడు. యేసయ్య బిడ్డలమనే మనం చెప్తాం కానీ చేయం. We speak but never do. యేసయ్య చెప్పింది వింటాం కానీ చేయం. యేసు ప్రభువారు అలా కాదు. ఆయన ఏదైతే చెప్పాడు అది చేశాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ బట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆఫ్ డీడ్స్. మనం ఎవరు అండి? వీఆర్ ది మెన్ ఆఫ్ వర్డ్స్ నాట్ డీడ్స్. మనం మాట్లాడేవాళ్ళమే కానీ పనులు చేసేవారం కాదు. యేసయ్య మాట్లాడినవాడు అలా అనుసరించి ఆయన చెప్పింది నెరవేర్చినటువంటి వాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ముగించే కాలం వచ్చింది నాకు. 1 కొరింథీ 13వ అధ్యాయం
మొదటి వచనం ఒకసారి చూడండి. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగిడి ఖర్చును గడగడలాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములు జ్ఞానములు ఎరిగినను కొండలను పెకిరించగల విశ్వాసమునను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చాలమ్మా, ఆయన ప్రేమాస్వరూపి. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం ఒక్క మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడిని దేవుడు ఎరుగడు. చాలమ్మా, కనుక ఈ రాత్రి ఆయన చూపిన దీనత్వం, ఆయన చూపిన తగ్గింపు జీవితం, ఆయన చూపిన ప్రేమ మనందరికీ కూడా మాదిరి. సమస్త మానవాళికి ప్రభువు నేర్పిన అడుగుజాడలు. మొట్టమొదటి ఏంటమ్మా? దీనత్వం. రెండవది, మూడవది ప్రేమించడం. ఈ మూడు కూడా మనం కూడా అలవాటు చేసుకుందాం. మన అనుదిన జీవితంలో అట్టి వాటిని కలిగి ఉందాం. ఇదే మానవాళికి, ప్రపంచ మానవులకు ప్రభు అయిన యేసు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సువార్త. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. కృపామేడ, దయమేడ, రక్షణ పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి దైవ సాన్నిధ్యం చేరుకున్న బిడ్డలు పని పాటలలో నిమగ్నమై గబగబా దైవ సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యంలో పాల్గొనాలని తాపత్రయం కలిగిన బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, కుటుంబాలను ఆదరించండి, ఆశీర్వదించండి. క్రీస్తు కూడా శ్రమపడి బాధపడి తన అడుగు జాడల్లో మనం ఉండాలని ఆయన మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించినాడు. అట్టి మాదిరి ప్రపంచ మానవాళి నేర్చుకునే దీనత్వం, తగ్గింపు జీవితం, ప్రేమ కలిగినటువంటి విధానం, అట్టి వాటిని మాకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి పంపించాలి. మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు ప్రాణం పెట్టిన యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గంట వాక్యం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. ఇందులో తలవంచండి. మన పరమ తండ్రి, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించిన సత్య సువార్త ఈ రాత్రి దైవ సన్నిధిలో పిలుచున్న మనకు, సమస్త పరిశుద్ధులకు ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే ధన్యత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.